మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి తెలియనిదేంటంటే, ఆల్కహాల్ విత్ కెఫెయిన్ ఈస్ మోర్ డేంజరస్. ఏగర్ బాంబ్ తాగింది. చాలా రోజులైంది. లెట్స్ హావ్ ఎ ఎయిర్ బాంబ్. చేర్స్ మరి. హ్మ్. ఆ! గుడ్. చాలా బాగుంది. ఇది మీరనుకున్న ఏగర్ బాంబ్ కాదు. ఇట్స్ మేడ్ ఆఫ్ అపీ ఫిజ్. ఏమిటండి మీరు మాట్లాడేది? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏగర్ బాంబ్‌ని రెడ్ బుల్‌తో తాగుతారు. జస్ట్ బికాస్ దట్ ఈస్ ఎ పాపులర్ డ్రింక్. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి తెలియనిదేంటంటే, ఆల్కహాల్ విత్ కెఫెయిన్ ఈస్ మోర్ డేంజరస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొంచెం ఆల్కహాల్ తాగితే మీ బాడీకి ఎంత హార్మ్ చేస్తుందో, ఆల్కహాల్‌తో కెఫెయిన్ యాడ్ అయితే మీ బాడీకి జరిగే హార్మ్ డబుల్ అవుతుందన్నమాట. అందుకే నేను ఎవరైతే ఏగర్ బాంబ్‌ని రెడ్ బుల్‌తో ట్రై చేస్తూ ఉంటారో, వాళ్ళకి రికమెండ్ చేస్తుంటాను. మీరు జస్ట్ ఒక షాట్ కొట్టే పనైతే రెడ్ బుల్ ఈస్ ఫైన్. బట్ మీరు మోర్ దెన్ 1 షాట్ తీసుకుంటారనుకుంటే డెఫినిట్‌గా రెడ్ బుల్‌ని కట్ చేయండి. బికాస్ దట్ ఈస్ టూ మచ్ కెఫెయిన్. అండ్ రెడ్ బుల్‌కి బదులుగా అపీ ఫిజ్‌ని యాడ్ చేసి చూడండి. డెఫినెట్‌గా 2 దగ్గర దగ్గర ఉంటాయి. లిటరల్లీ చెప్పాలంటే అపీ ఫిజ్‌తో చేసిన డ్రింకే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ టైమ్ మీ ఏగర్ బాంబ్‌ని అపీ ఫిజ్‌తో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చీర్స్.